శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో కరుణామూడి పిక్చర్ ఎంతవరకు చూసారు ఒకసారి మెసేజ్ పెట్టండి. చూసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, మిగిలిన వాళ్ళు వదిలేసేది. సో ఎంతమంది చూసారో ఒక ఐడియా ఉంటే దాని మీద చెప్పేస్తాను. చలో కొద్దిమంది అన్న చూసారు కాబట్టి చెప్పేస్తాను. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈరోజు ఈ మురళి కూడా తీసి అందరు ఎదురుగా పెట్టుకోండి. 5th September 1975, పేజ్ నంబర్ 209, 209. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మన స్వచింతనలో మనం ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన విషయం, ఎక్కడైనా భక్తిని అసహించుకున్నామా? ఈ భక్తి మార్గం ఏదైతే ఉందో స్వదర్శన చక్రంలో ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలు అని చెప్పి మన జన్మల్లో అదొక జన్మ కింద చూపిస్తున్నాడు బాబా. అందుకే ఆయన ద్వాపరంలో రాలేదు, ఎందుకంటే ద్వాపరంలో అది సతో ప్రధాన భక్తి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అంటే ఇప్పుడు తమో భక్తి స్టార్ట్ అయిపోయింది. అంటే భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని వ్యాపారాలు నడుస్తున్నాయి. సో చూస్తూనే ఉన్నారు కదా, ఆధారమూర్తులు బాబాని అడ్డు పెట్టుకుని భోగులు అని చెప్పి బండారాలు అని చెప్పి, అంటే ఇంకా ప్రతిదీ ఆయన పేరు మీదే నడుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని ప్రొజెక్ట్ చేయడమే రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారు. అంటే ఆయన ఏదో ఇంత తిండి పెడితే పనులు చేసి పెడతాడు, ఇంత డబ్బులు ఇస్తే పని చేసి పెడతాడు అని ఆల్మోస్ట్ ఒక స్థాయి దింపి పడేశారు ఆయన. మానవుల్లో కూడా ఇంకా కింద స్థాయి దింపి పడేశారు. సో ఆయన యథార్థ పరిచయాన్ని ఆయనే వచ్చి ఇచ్చినప్పుడు మనం ఆయనను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నడుచుకోవాలి. సో ఇప్పుడు ఆయన అవతరించింది దేనికి? ధర్మస్థాపన కోసం. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తా అంటున్నాడు. సో పరధర్మం అంటే కామక్రోధ లోభమోహ అహంకారంలో ఉన్న ఆత్మని శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి స్వధర్మంలోకి తీసుకురావడం కోసం జ్ఞానము తర్వాత శక్తిని ఇస్తున్నాడు. ఇది ఆయన అవతరణ యొక్క రహస్యం. అంతే తప్పితే మనం పెట్టే భోగుల కోసమో మనం ఇచ్చే డబ్బుల కోసమో కాదు. అంటే పూర్తిగా రాంగ్ గా ప్రొజెక్ట్ చేసేసారు. కానీ ఇక్కడ ఏం చేశారు, భక్తి విషయానికి వచ్చేసరికి భక్తి చెయ్యొద్దు 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 అని ఏ రేంజ్ లో తీసుకొచ్చేసారు అని అంటే అదేదో పెద్ద నేరం అన్నట్టు చేసి పారేశారు. భక్తి తప్పు కాదు. ఎందుకు కాదు
అన్నది ఇప్పుడు మీ ఎదురుగున్న మురళీలు పుస్తకాలు ఎదురుగా తెరిచి పెట్టుకొని చూడండి. ఇంకా మళ్ళీ పుస్తకాలు మా దగ్గర లేవనడానికి లేవు. ఎందుకంటే సంగమ యుగం నడుస్తోంది. ఈ యుగంలో ఈ మురళీలు ఒరిజినల్ మురళీలు చూసే అలవాటు మనకు ఉండాలి. ఇది చూడకపోవడం వల్ల ఏం జరిగిందంటే జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇతర ధర్మాలకు పునాదులు వేసుకుని ఆ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి పుస్తకం ఎదురుగుండా. సత్యనారాయణ అన్నయ్య మీ దగ్గర బుక్స్ లేవా? ఉందా? ఓకే ఓకే. కనిపించకపోతే డౌట్ వచ్చింది. సో ప్రతి స్టూడెంట్ దగ్గర పుస్తకాలు ఉండాల్సిందే. ఇది నేనేదో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోదు, ఆర్డర్ వేస్తున్నాను. అందరు పుస్తకాలు పెట్టుకోవాల్సిందే. లేకపోతే దాని వల్ల వచ్చే నష్టం ఏంటన్నది కూడా ఇప్పుడు చెప్తాను నేను. సో ఈ పుస్తకాలన్నీ భగవంతుడు అవతరించిన తర్వాత వచ్చిన ఒరిజినల్స్ ఇవి. ఈ ఒరిజినల్ మనం చదవకపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే ఎవరో ఏదో చెప్తే నమ్మేసే అలవాటు వచ్చేసింది. సో ఎవరో ఏదో చెప్తే నమ్మాము అని అంటే చెకింగ్ పాయింట్ ఏంటి మనకి అంటే మురళి తెరుచుకుని చూడడమే ఇక్కడ. సో ఫస్ట్ ఈ వాక్యాలు చదువుదాము. చదివిన తర్వాత ఈ భక్తిని మనం అసహించుకోవడం వల్ల ఇతర ధర్మాల్లోకి వెళ్ళి పడే కష్టాలు ఏంటన్నది ఆ కరుణామయుడు సినిమాల్లో చూసాం. సో ఈ వాక్యాలు నేను చదువుతాను. ఏ వాక్యాలు చదువుతాను అని అంటే పైనుంచి 13th 13వ లైన్ పైనుంచి 13వ లైన్ లెక్క పెట్టుకుని రండి. ఎక్కడికి వస్తారంటే దేవతలు కూడా భక్తులకు ప్రసన్నమై పూలవర్షం కురిపించారని మహిమ ఉంటుంది కదా. అక్కడికి రండి అందరు. 13వ లైన్ పైనుంచి 13వ లైన్ లో దేవతలు కూడా భక్తులకు ప్రసన్నమై పూలవర్షం కురిపించారని మహిమ ఉంటుంది కదా. అదే విధంగా శ్రేష్టాత్మలైన మీ ద్వారా విశ్వాత్మలకు సర్వశక్తులు, సర్వ గుణాలు లేదా సర్వ వరదానాల యొక్క పూల వర్షం సర్వుల కోసం కురుస్తుంది. అప్పుడే మిమ్మల్ని అందరినీ దేవత అనగా ఇచ్చేవారిగా భావించి భక్తగణం ద్వాపర యుగం నుండి దేవతల యొక్క మహిమ మరియు పూజ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అంతిమ సమయంలో సర్వ ఆత్మలు, దాంట్లో కూడా విశేషంగా భారతవాసి ఆత్మలు, దేవతా ధర్మం అంతిమం వరకు వృద్ధి పొందే ఆత్మలు సత్యుగంలో మీ దేవతా రూపం యొక్క పాలన పొందరు కదా. కనుక తరువాత ఈ ధర్మం వృద్ధి అయ్యే సమయం మొదలుకుని అంతిమం వరకు మీ దేవతా రూపం, దాత రూపం లేదా వరదాత రూపాన్ని అనుభవం చేసుకుంటారు. అంతిమ దేవతా రూపం ద్వారా పొందిన అనేక ప్రాప్తుల యొక్క సంస్కారాన్ని లేదా స్మృతులు సర్వాత్మలలో నిండిపోతాయి. జాగ్రత్తగా ఒక్కొక్కటి చూస్తూ పోండి. నేను నిదానంగానే చదువుతున్నాను. సో అంతిమ దేవతా రూపం ద్వారా పొందిన అనేక ప్రాప్తుల యొక్క సంస్కారాన్ని లేదా స్మృతులు సర్వాత్మలలో నిండిపోతాయి. అందువలన ప్రత్యక్ష రూపంలో సత్యుగి సృష్టిలో కాకుండా ద్వాపరయుగి సృష్టి వేదికపైకి వస్తూనే దేవతా స్వరూపం యొక్క ప్రాప్తి యొక్క స్మృతులన్నీ ప్రత్యక్షం అవుతాయి. అప్పుడే మహిమ చేస్తారు మరియు పూజిస్తారు. అర్థమైందా అంటున్నారు. సో భక్తి ఎలా మొదలైందో అర్థమైందా? ఇప్పుడు దేవతా స్వరూపం ద్వారా ఎవరెవరైతే అందరికి శక్తులు, గుణాలు, ప్రాప్తులు డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అవ్వలేక కొంతమంది మన నుంచి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం నుంచి ఏదైతే వాళ్ళు పొందారో అది వాళ్ళ ఆత్మల్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినప్పుడు ఆ స్మృతులు ఆ ద్వాపరయుగి వేదికపైకి వచ్చినప్పుడు అవి ఎమర్జ్ అవుతాయి అంటున్నాడు. ఆ ఎమర్జ్ అయినప్పుడు ఆ యొక్క గుణాలకు వాళ్ళు విగ్రహాలు చెక్కి గుళ్ళు కడతారు. సో ఇప్పుడు అటువంటి పురుషార్థం చేస్తున్నామా లేదా చూసుకోండి. సో భక్తి చెప్పడానికి 33 కోట్ల దేవతలు అంటారే గాని అక్కడ 33 కోట్లకు ఎక్కడ పూజ జరగట్లేదు. కొద్ది మందికే జరుగుతోంది. ఆ కొద్ది మంది ఎవరు? ఇప్పుడు దేవతా స్వరూపాలుగా అందరినీ ఒక తల్లి రూపంలో వాళ్ళందరూ కన్య అయిన ఆత్మ శివ పరమాత్మని
నిన్న తెలుసుకున్నాగా మురళిలో లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహము సాంగత్యంలో ఉన్నప్పుడు బేహద్ పుత్రవాన్ భవ అన్న వరదానాన్ని పొంది అందరిని తమ సొంత పిల్లలుగా పాలన చేసి శక్తులు, గుణాలు, ప్రాప్తులు ఇస్తారు. అప్పుడు పూజలు జరుగుతాయి. ఒకవేళ అలా చెయ్యకుండా మేము వేరా, వాళ్ళు వేరా, మేమే బాబా పిల్లలము, వాళ్ళు బాబా పిల్లలు కాదు, మేము జ్ఞానులము, వాళ్ళు అజ్ఞానులము, మేము శివబాబా కన్నా 4 స్టెప్పుల పైన, వీళ్ళంతా నీచము, తుచ్చము అని ఈ టైపు ఆలోచించి భక్తి అంటేనే అసహ్యము, మేము ఎవరితో మాట్లాడం, ఇంత తుచ్చమైన మానవులతో అసలు మేము మాట్లాడం అని ఒక ఆ రకంగా అంటరానితనాన్ని తీసుకొచ్చి శివబాబా ఏదో బాబా మా సొంతం అన్నట్టు, వాళ్ళకి సంబంధం లేనట్టు, ఇలా అంతా పిచ్చి పిచ్చిగా విచిత్రమైన ప్రవర్తనలు గనక కలిగి ఉంటే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఏంటంటే విగ్రహారాధన అంటే భక్తిలో ఏవైతే పూజలు జరుగుతాయో దాన్ని వ్యతిరేకించేది, అసహించుకునేది ఒక క్రిస్టియన్స్, ముస్లింసే. పునాది ఎక్కడ పడింది? ఇప్పుడు సంగమంలో పడింది. ఇప్పుడు బ్రహ్మకుమారిలు ఏం చేశారనంటే మీరు పూజలు చేసుకోవద్దు అని చెప్పగానే ఫాలోవర్స్ ఫాలో అయిపోయారు. ఏ ఒక్క ఫాలోవర్ కి కూడా బలు వెలగలేదు. అదేంటి ద్వాపర యుగంలో పూజ్య దేవత స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని చెప్పేసి చేసుకోండి అంటే రాసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి, అరే ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాల మనమే అయినప్పుడు మన రూపాలని మనం ఎందుకు అసహించుకుంటున్నాము? భక్తిలో శివుడికి పూజ జరుగుతుంటే ఎందుకు అసహించుకుంటున్నాము శివభక్తుల్ని? భక్తిలో నారాయణుడికి పూజ జరుగుతుంటే ఆ నారాయణుడి భక్తుల్ని ఎందుకు అసహించుకుంటున్నాము అని ఒక్కసారి ఆలోచించిన ఆన్సర్ వచ్చేసింది. కానీ ఎంత మాయ కమ్మేసింది అని అంటే ఇంకా బ్రహ్మకుమారిలు ఎంత చెప్తే అంత, ఎక్కడ పుస్తకాలు తెరిచి చూడలేదు. పుస్తకాలు తెరిచి చూడకపోవడం వల్ల వచ్చిన సమస్య. సో ఈ రకంగా పుస్తకాలు ఒరిజినల్ చూడకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్ముతాము అని అంటే ఖచ్చితంగా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయి ఖురాన్, బైబిల్ చదువుకుంటారు. కరుణామయుడు సినిమా తీసి చూడండి పూర్తిగా. ఆ సినిమాలో ఏం చూపించారు? ఎవ్వరికీ ఏమి రాదనమాట. ఇంకా అక్కడ రోమన్ చక్రవర్తి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఆ మెస్సయ్య వచ్చి కాపాడుతాడు మమ్మల్ని. సో ఏం రాసుంది ఇంతకు అక్కడ దాంట్లో అంటే ఎవరికి తెలియదు. అక్కడ ఏదో ప్రభు వాక్యాలు బయలుపరచను, మోషే ఏదో చెప్పేసి ఏదో అక్కడ చూసి మేము నడిపిస్తున్నాం రాజ్యం అంటారు, యూదుల రాజ్యాన్ని. సో అందులో ఏం రాసుందో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆ యూద మతం స్టార్ట్ అవుతుంది, యెహోవా దేవుడు అంటారు. కరెక్టే. యెహోవా అన్నది హిబ్రూ లాంగ్వేజ్ లో ప్రకాశమయ స్వరూపమైన భగవంతుణ్ణి యెహోవా అన్నారు అక్కడ. ఇక్కడ సంస్కృత భాషలో శివ అన్నారు, అక్కడ అరబిక్ లాంగ్వేజ్ లో అల్లా అన్నారు. సో ఇక్కడ ఏమైంది తర్వాత వీళ్ళకి ఆ చదువు లేకపోవడం వల్ల ఆ ప్రాప్తులన్నీ పొందలేకపోయారు. ఎక్కడ? ఈ సంగమంలో చాలా మంది. ఇక్కడ సంబంధము, సేవ రెండు ఉన్నాయి. పుస్తకాలు పంచే చోట బాబా ఏమన్నారంటే అది చీమవేగం అంత సర్వీసు, మీరు సంబంధాన్ని జోడించలేదు అన్నారు. అందరికి గుర్తుందని అనుకున్న గ్రూప్ లో కూడా పుస్తకాల సేవ అని చెప్పి ఏవైతే మెసేజ్లు పెడుతున్నాయో దాని ముందు టెక్స్ట్ కూడా రాశాం. సో పుస్తకాలు పంచొద్దా అంటే పంచాలి, సందేశాన్ని ఇవ్వాలి. 800 కోట్ల జనాభాకి వెళ్ళి 8 పుస్తకాలు ఇవ్వలేం గాని అయినంత మటుకైతే పంచాలి, కానీ ఆ తర్వాత నీరు కూడా పొయ్యాలి. సో అది ఎందుకు బాబా అక్కడ ఆ రకంగా అన్నారు? అది చీమవేగం అంత సర్వీస్ సంబంధం లేదంటే ఇక్కడ మీరు గమనించి చూస్తే ఈ బ్రహ్మకుమారీస్ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారంటే సేవ 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 చేస్తున్నారు. సంబంధం ఎవరితో ఉంది? సంబంధం శివబాబాతో ఉందా? శివబాబా తోటి గనక సంబంధం ఉంటే నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఎప్పుడైతే ఆత్మ అనుకుంటుందో బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. బుద్ధి దివ్యంగా అవుతుంది, ఆలోచించడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడైతే ఈ సేవని సంబంధాన్ని విడదీసేశారో, నోటి ద్వారా బాబా బాబాని, బాబా అన్న పదాన్ని నోట్లేసుకొని తిరిగి సేవని సేవలు చేస్తూ వెళ్ళిపోయారు అంతే.
ఆత్మిక స్థితి ఎక్కడుంది? ప్లస్ ఏ సేవలు చేస్తున్నారు? విశ్వ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? అంటే అక్కడ ఏమీ కనిపించదు. ఊరికే అక్కకు సేవ చేశారంతే. అంటే వ్యక్తి ఆరాధన, వ్యక్తికి సేవ చేసి, వ్యక్తిలో ఉన్న సోమరితనాన్ని పెంచి, వ్యక్తి యొక్క ఆస్తుల్ని పోగేసి మేము సేవ చేశామన్నారు. సో శివబాబా ఏమంటున్నాడు మొన్న? కులగా మర్యాదల్ని కాపాడాలన్న చోట, అల్పకాలికమైన ఆత్మల్ని సంతోషపెట్టడానికి చేస్తే శ్రీమతాన్ని సర్వజ్ఞుడైన శివబాబా శ్రీమతాన్ని ఉల్లంఘించారు. పోగొట్టుకున్నదెంత, పొందిందెంత అన్నాడు. గుర్తుందా అందరికి? ఈ మధ్య చెప్పుకున్నాం కదా, కుల గౌరవాన్ని కాపాడండి అన్న మురళిలో. సో అల్పకాలికమైన సెంట్రక్కైని సంతోష పెట్టేశారే తప్పితే అక్కడ సర్వజ్ఞుడైన శివబాబా ఆజ్ఞను ఉల్లంఘించాడు. అది ఎందుకు ఉల్లంఘన అయింది? అక్కని సంతోష పెట్టడానికి సేవలని చేశారే తప్పితే ఎక్కడ కూడా తండ్రి ప్రత్యక్షత లేదు. శివబాబా ప్రత్యక్షత లేని సేవలే కాదంటున్నారు. ఎందుకు ఆయన ప్రత్యక్షం అవ్వాలి? ఆయన ప్రత్యక్షం అయితే అందరూ ఆయనకి దగ్గర అవుతారు, సంబంధాన్ని జోడిస్తారు. అందుకే ఏమంటాడు? ఫస్ట్ అనుభవం చేయించండి, ఆ తర్వాత సంబంధం జోడించబడుతుంది అంటాడు. మురళిలో ఉంది, చదువుకున్నాం కొన్ని రోజుల ముందు, మరి గుర్తుందో లేదో. అసలు ఇలా పుస్తకాలు ఎదురుగా వేసుకోవడమే కాకుండా ఒక పెన్ను, నోట్బుక్ కూడా పెట్టుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం, అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెడుతున్నారే తప్పితే బాబా ఆజ్ఞను, అలాంటివి ఆ డేట్, ఆ చిన్నగా స్క్రిప్ట్ రాసుకుంటే మీ అంతటా మీరు మనన చింతన చేసుకుని శివబాబా ఆజ్ఞను పాటిస్తున్నామా లేకపోతే అల్పకాలిక ఆత్మని సంతోష పెడుతున్నామా అన్నది మీకే తెలిసిపోతుంది. సో అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టాల్సి వచ్చినప్పుడు ఇక్కడ శివబాబా శ్రీమతం ఇంపార్టెంట్ కాబట్టి పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మన సంకల్ప శక్తితో మార్చాలి. మనం సంకల్ప శక్తితోటి పరిస్థితుల్ని మార్చకుండా అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టడానికి సంకల్ప శక్తితోటి ఏదైనా సాధ్యం అంటుంది. ఆ శక్తిని వాడకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. సో ఈ రోజు ఈ రకంగా మనం ప్రతిదీ ఆత్మల్ని సంతోష పెట్టడానికి ప్లస్ సంబంధము, సేవ, ఇంక ఈ పాయింట్ నోట్ అయిపోవాలి. సేవ అని పడి చేయడం కాదు, సంబంధం జోడించే విధంగా ఉన్నాయా మన సేవలు? సో ఈ సంబంధం లేని వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? సంబంధం లేకుండా ఊరికే సేవ అని చెప్పి బానిసత్వం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇతర మతాల్లోకి వెళ్తున్నారు. అందుకే మీకు ఆ సినిమా చూస్తే జీజస్ వచ్చి నేను దైవ కుమారుణ్ణని చెప్పినా కానీ లేదు నువ్వే దైవాని అని చెప్పేసి అక్కడ ఆయనకు అటాచ్ అయిపోయి కూర్చున్నారు. ఫైనల్ గా ఆయనని సిలువేసేదాకా చేశారు. ఎందుకు అక్కడ మనం జ్ఞానం చెప్తున్నామంటే అందరినీ భగవంతుడికి జోడింప చేయాలి, మనకి శిష్యులను చేసుకోవద్దు. తండ్రి సంబంధాన్ని అక్కడ జోడింప చేసి వారసత్వాన్ని ఇవ్వాల్సిందే తప్పితే అక్కడ గురు శిష్య సంబంధం తీసుకురావద్దు. అసలు ఫాలోవర్స్ ని కాదు తయారు చేయాల్సింది, వారసుల్ని తయారు చేయాలి. కానీ జీజస్ వచ్చి ఉత్త మన్మనాభవ అన్న మంత్రాన్ని అంటే భగవంతుని గురించి తెలుసుకుంటారే తప్పితే మధ్యాజీ భవ అంటే రాజయోగాన్ని తెలుసుకోరు. కర్మేంద్రియాలను ఎలా జయించాలి, ఏ రకంగా విశ్వంలోని ఆత్మలని ప్రకృతిని పరివర్తన చేయడం కానీ జయించడం కానీ, అంటే కర్మేంద్రియాలని ప్రకృతిని ఎలా జయించాలన్న సబ్జెక్ట్ అక్కడ అంతా మిస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు 50% డ్రామా అయ్యాక దిగారు. బ్రహ్మబాబా నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఆయన గురించి. జీజస్ గురించి చాలా మందికి తెలుసు. మరి బ్రహ్మబాబా ఎందుకు సత్యుగానికి వచ్చాడు, జీజస్ ఎందుకు ద్వాపరం నుంచి వచ్చాడు అని అంటే కారణం అదే. ఒకటి కర్మేంద్రియాలని ప్రకృతిని ఆయన జయించారు. ఆ తర్వాత బ్రహ్మబాబా ఏం చేశారంటే అందరినీ పిల్లలలాగా పాలన చేసి వారసుల్ని తయారు చేశారు. శిష్యుల్ని తయారు చేసుకోలేదు ఆయన, ఫాలోవర్స్ ని ఎక్కడ తయారు చేయలేదు. సో ఫాలోవర్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఫాలోవర్స్ అవుతారు? ఎవరైతే ఇక్కడ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ఫాలోవర్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఫాలోవర్స్ అనుకో శివబాబాకి బ్రహ్మబాబాకి ఫాలోవర్స్ అయ్యే అలవాటే సంగమంలో లేకుండా పోయి, సో వాళ్ళకి ఫాలోవర్స్ అవుతాం అంటున్నారు. తర్వాత సినిమాలు ఇంకోటి ఏం చూపించారు, జీజస్ వచ్చి రక్తంతో కడిగేస్తాడంట పాపాలన్నిటిని అని అందరూ నమ్ముతున్నారు. అది సాధ్యమా? రూల్ ఏంటి? అసలు ఒకరి పాపాలు ఒకరు కడగగలరా?
సో శ్రీమతం ఏం చెప్తుంది? ఎవరు చేసింది వాళ్ళే పొందుతారు అన్నది శ్రీమతం. కానీ బ్రహ్మకుమారిలు ఏమని ప్రచారం చేశారు? ఈ రోజు ఉదాహరణకు జానకి దాదిని, ప్రకాశ్మణి దాదిని వీళ్ళని తీసుకుంటే వీళ్ళకి ఎప్పుడు రోగాలే. ఎప్పుడు రోగాలు తీసుకుని బాబా బాబా అని ఆర్తనాదాలు. సో ఎందుకు మరి వాళ్ళు పొద్దున 3 గంటలకు లేసి ఏళ్ల తరబడి రాజయోగం చేస్తుంటే ఎందుకు ఆ రకంగా రోగాలు వస్తున్నాయంటే, బ్రహ్మకుమారిలు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మనము దేహ నియమాలు పాటించకపోవడం వల్ల అవన్నీ దాదీలు తీసేసుకుని బాధపడుతున్నారు. నాకైతే ఆన్సర్ ఇచ్చారు. సో ఈ ఆన్సర్ ఇంకెవరికైనా ఇచ్చారా అడిగితే? మనం చేసే పాపాలన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు అని అన్నారు. ఎప్పుడైనా విన్నారా? అదొక ఆన్సర్ ఇస్తున్నారు. ఏమంటే మన దేహ నియమాలు పాటించకపోవడం వల్ల అవన్నీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అన్నది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. రెండవ ఆన్సర్ ఏమిస్తున్నారంటే, సాకార మురళిలో ఒక పాయింట్ పెట్టారు. ఏమనంటే ఇంద్ర సభలోకి అపవిత్రులు రావద్దంట. ఆ ఇంద్ర సభలోకి అపవిత్రులకు తీసుకొస్తే ఆ పాపం మీకే వచ్చేస్తుంది అన్నది సాకార మురళిలో పాయింట్ అప్పుడప్పుడు కొడతా ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్ర సభ అంటే అసలు శివబాబా ఇంద్రుడు ఎందుకు అయ్యాడు? సో వీళ్ళు చేసే పాపాలని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి దాదీలు సిక్కవుతున్నారంటే, మీరు నియమాలు పాటించకపోవడంలో ఆ పాపం అంతే వాళ్ళకి పడిపోతుందని ఒక పాయింట్. మళ్ళీ సాకార మునిలో ఇంద్ర సభలోకి అపవిత్రులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబా ఇంద్రుడు ఎందుకు అయ్యాడైనా? భక్తి మార్గంలో ఏదైతే ఇంద్రుడిని చూపించారో, మన ఇంద్రియాలకు రాజు కింద ఒక వ్యక్తిని అక్కడ వేసి చూపించారు. సో ఆ ఇంద్రుడు ఏం చేస్తుంటాడు? ఏ ఋషి గాని ముని గాని ఎవరైనా గాని తపస్సు చేసేస్తుంటే వెంటనే రంభా ఊర్వశి మేనకని పంపించేస్తూ ఉంటాడు. మన పౌరాణిక గాథలు చూసాం కదా. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? వీళ్ళు పూజలు అంటే వీళ్ళు ఆ రకంగా తపస్సు చేసేటప్పుడు ఇంద్రియాలకు రాజు ఇంద్రుడు అన్నట్టు ఒక మనిషిని చూపించారు అక్కడ, అంతే, ఒక వ్యక్తి కాదు. అంటే ఇంద్రియాలు ఆ రకంగా ఆలోచిస్తాయి అని చెప్పడం కోసం పెట్టిన సీన్ అది. విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు తపస్సు ఆచరించేటప్పుడు మేనకొచ్చి డాన్స్ వేసినట్టు చూపిస్తారు పౌరాణిక కథలు. అంటే ఇంద్రుడు పంపిస్తాడు విశ్వామిత్రుడు తపస్సుని భంగం చేయడానికని మేనకని పంపిస్తాడు. సో మేనకొచ్చి డాన్స్ వేసినట్టు చూపిస్తాడు. సో ఇంద్రుడు ఎప్పుడు చూసినా తాగినట్టు తిన్నట్టు, అంటే ఏంటి, మన ఇంద్రియాలు ఆ రకంగా ఉన్నాయని చెప్పడం కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ పౌరాణిక గాథల్లో, ఒక వ్యక్తి కాదు. సో వీళ్ళేం చేశారు ఇక్కడ? ఇంద్ర సభలోకి అపవిత్రులు రావద్దంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబాని భగవంతుని ఎక్కడ ఇంద్రుడి కింద చూపించనే లేదని, నిరాకారుడైన ఆయనకి ఇంద్రియాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆ ఇంద్రుడు అంటైనా ఆ ఇంద్ర సభలోకి అపవిత్రులు రావద్దనేసి ఇటువైపు ఒకసారి మనం చేసే తప్పులంతా వాళ్ళ దీంట్లో పడిపోతాయి అని చెప్పేసి, ఒకవేళ నిజంగా ప్రపంచాన్ని అంతా వదిలేద్దాం. సపోజ్ బ్రహ్మకుమారీస్ లో ఎవరెవరైతే వచ్చి తప్పులు చేస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ దాదీలు తీసేసుకుంటే మరి మనమంతా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటి? మనం చేసే తప్పులన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారంటే మరి మనమంతా ఆరోగ్యంగా ఉండాలిగా. ఎక్కడ ఎవరు లేరుగా. సో ఇలా ప్రతిది తిప్పి ఏం చేశారంటే ఒక ధర్మానికి పునాది వేశారు. ఆ ధర్మానికి పునాది వేసినప్పుడు ఏమైపోయింది? జీజస్ వచ్చి పాపాలను కడిగేస్తాడంట అని చెప్పేసి అలా కడిగేస్తాడనేసరికి ఆ రోమన్ చక్రవర్తులు, ఆ యూదులు అది ఒప్పుకోక తీసుకెళ్లి సిలువేసి కూర్చున్నారు. సినిమా సతీష్ చూడండి, ఆయన మన పాపాలను కడిగేస్తాడు కానీ ఎట్లా కడుగుతారు? అసలు చట్టమే ఆ రకంగా లేదు. ఎవరో తప్పులు చేస్తే అది ఇంకొకరి ఖాతాలోకి ఎట్లా వెళ్తుంది? అసలు శివబాబా రాసేటప్పుడు చట్టమే ఆ రకంగా రాయలేదు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారంటాడు. సో ఎవరు నమ్మారు ఈ విషయాన్ని? మనం చేసే తప్పులు దాదిని తీసేసుకుంటారంట, ఇంద్ర సభలోకి అపవిత్రులు రాలేదంట, ఫాలోవర్స్ నమ్మారు. సో ఫాలోవర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ? మనం చేసే పాపాలు తీసే పవర్ ఒక్క శివబాబాకే ఉంది. పాయింట్ మిస్ అయ్యారు వీళ్ళు. ఎందుకంటే ఆయన మాట వినరు కాబట్టి. సో దాది తీసేసుకుంటారంట. అందుకే దాది ఆర్తనాదాలు చేస్తుందంట. ఇంద్ర సభలోకి అపవిత్రులు రానివ్వద్దంట. మనం తప్పులు చేస్తే ఆళ్ళకి వెళ్ళిపోతుందంట. సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు చెప్పేసరికి ఏమైపోయింది? శివబాబా ఎటో పోయింది అక్కడ. అసలు ఆయన అవతరణ, ఆయన తీసే పాపాలు, జ్ఞానము, యోగము, ధారణ, సేవ అన్ని ఎటో పోయి
ఒక మతానికి పునాది పడి ఈ విషయాలు ఎవరైతే నమ్మి రికార్డింగ్ లోకి తెచ్చుకున్నారో వాళ్ళే ఆ ధర్మాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇతర ధర్మాలకు పునాది ఎందుకు పడింది అంటే ఈ రకమైన రాంగ్ అనాలిసిస్ వల్ల పడింది. ఎంతో మంది ఫాలోవర్స్ భక్తిని అసహించుకోవడం మొదలు పెట్టారు, భక్తుల్ని అసహించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ చేతి వంట తినమన్నారు, వాళ్ళ ప్రసాదం తినమన్నారు. ఇంకా ఒక రకమైన రచ్చ కాదు. సో ఇప్పటికీ క్రిస్టియన్స్ ప్రసాదాలు తినరు. ఎందుకు? ఇక్కడ వీళ్ళే పునాదులు వేసుకుని కూర్చున్నారు కాబట్టి. మేము అది తినము, ఇది తినము. ఏ ప్రసాదం తినమంటున్నారు? శివుడిది తినమంటున్నామా? నారాయణుడిది కాదంటున్నామా? శక్తి స్వరూపాలది అంటే తెలియదు. బాబా భక్తి చేయొద్దన్నాడంట. ఏ భక్తి? మూఢ భక్తి. మూర్ఖంగా ఆయన పేరు మీద ఏది చెప్తే అది నమ్మే ఆ భక్తి ఏదైతుందో అది వద్దన్నాడు ఆయన. యాచించే వృత్తి, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి ఏదైతే యాచించే వృత్తి ఉందో, యాచించే సంస్కారం ఉందో దాన్ని మానేయమన్నాడు. ఒకవేళ భక్తి తప్పైతే ద్వాపరంలో వచ్చుండేవాడు ఆయన. కలియుగంలో ఎందుకు వచ్చాడు? ఎండింగ్ ఎందుకు రావాల్సి వచ్చింది? భక్తి తమో అయిపోయింది కాబట్టి. ఆయన పేరు మీద మోసాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈ మూఢ భక్తులు నమ్ముతూ పోయారు. ఇంకా ఎంత చెప్తే అంత. సో ఆ మూఢ భక్తులు, భక్తి ఉంది కానీ మూఢత్వం ఉంది, జ్ఞానం లేదు. సో జ్ఞానం ఇవ్వడానికని వచ్చాడు. వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు కూడా. ఇదిగో నా యొక్క యథార్థ రూపం ఇది, నేను నిరాకారుణ్ణి, జ్యోతిస్వరూపుణ్ణి, నా కర్తవ్యము ధర్మస్థాపన అని చెప్పినా గాని ఫాలోవర్స్ లేదు. భోగులు డబ్బులు. మళ్ళీ బాబా వీళ్ళని నిమిత్తం చేశాడు, వాళ్ళని నిమిత్తం చేశాడు. సో యెహోవా దైవ కుమారుణ్ణి పంపించాడు, దైవ కుమారు చెప్పినట్టే వింటాం. సో అటే పోతారు. సో ఇక్కడ వినాల్సింది శివబాబా మాట కదా. వాళ్ళని నిమిత్తం చేశాడు, వీళ్ళని నిమిత్తం చేశాడని వాళ్ళు చెప్పేది విని అసలు శివబాబాది వినకుండా పోయారు. అక్కడ ఆ క్రిస్టియన్స్ లో జరిగింది కూడా అదే. అందుకే మీకు అక్కడి వాతావరణం ఇవన్నీ చూస్తే ఎక్కడ సంపద కనిపించదు, ప్రాప్తులు లేవు అక్కడ. అన్ని ఆ సినిమా చూసేటప్పుడు పక్కన లొకేషన్స్ కూడా చూడండి. అంత మట్టి, ఇసుక, ముళ్ళ కొంపలు. ఇంకా అసలు అది అటువైపు జరుగుతూ ఉంటే, అంటే 3000 సంవత్సరాలకు ఒక వైపు జీసస్ వచ్చి ఇవన్నీ నడుస్తూ ఉంటే, ఇటువైపు భారతదేశంలో ఆ రాజకుటుంబీకులు ఎవరైతే ఉంటారో ఈ మగధ, కోసల, అవంతి, ఈ రాజ్యాలన్నీ సస్యశ్యామలంగా, ధర్మము రాజ్యము విడిపోతాయన్న మాటే గాని ధర్మం ఉంటది, రాజ్యం ఉంటది. అందుకే ధర్మపితలు భారతదేశంలో రాలేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ధర్మము తెలుసు, రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజనీతి కూడా తెలుసు. అంటే రెండు విడిపోయినా కానీ పక్కానే నడుస్తోంది. ప్లస్ ప్రకృతి కూడా రజో స్థితి అయినా ఉచ్చ స్థితిలోనే ఉంటుంది. సో రాజులకు ధర్మం తెలుసు కాబట్టి ధర్మపరంగా పాలిస్తూ పోయారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ పోయారు. సో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. సో దాన్ని ఎవరు పోగొట్టుకున్నారు అని అంటే, ఎవరైతే ఇక్కడ శివబాబా చెప్పింది వినకుండా, శివబాబాని బ్రహ్మబాబాని ఫాలో అవ్వకుండా ఈ బ్రహ్మకుమారులను ఫాలో అయిన వాళ్ళే అటు ఇటు వెళ్ళిపోయారు. సో భక్తి ఎట్లా స్టార్ట్ అయిందా అని చెప్పి ఇక్కడే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఆ రకంగా సేవలు అందిస్తారో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఆత్మల్లో రికార్డ్ అవుతుంది. సో సత్య త్రేత యుగాల్లో దేవతా స్వరూపం యొక్క పాలన పొందరు కాబట్టి ద్వాపర యుగం నుంచి ఆ పాలనని వాళ్ళు పొందుతుంటారు. ఎక్కడ రాసుందంటే ఇప్పుడు మీ ఎదురుగున్న పుస్తకంలో రాసుంది. అంటే ఇక్కడ ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో సత్య త్రేతాయుగాల్లో రాజకుటుంబాల్లోకి వస్తారు, ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలుగా పూజలు అందుకుంటారు, కానీ ఎక్కడో జన్మ తీసుకొని ఉంటారు. సో అదంతా వెళ్ళి వాళ్ళ ఖాతాలో పడుతుంది. అంటే కల్పమంతా కళ్యాణకారి. ఇది ఎవరికి బెనిఫిట్? చేసుకున్న వాళ్ళకి. చేసుకొని వాళ్ళకి ఆ ప్రాప్తులు పోతాయి. మీకు అందుకే ఒక పక్క భారతదేశం ద్వాపరం నుంచి కరెక్ట్ గానే నడిచినా ఈ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి అసలు ఆ ప్రాప్తులు ఏమంతా ఎడారులు వచ్చేసాయి. కానీ చేసేటప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సంబంధం లేకపోయినా ఎంతో కొంత చేస్తూ ఉంటారు. మీకు ఎంత బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ అయినా గానీ ఏదో కొంత సందేశం ఇవ్వడము, ప్లాంప్లెట్లు పంచడము, ఇట్లా ఎంతో కొంత అయితే చేస్తుంటారు. పూర్తిగా చెయ్యలేదు అని చెప్పడానికి లేదు. సో ఎంతో కొంత చేస్తారు కాబట్టి ఎక్కడో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి సత్య త్రేతకు ఎక్కడికో వస్తారు కానీ రాజు కుటుంబాల్లోకి అయితే రారు. సో ఆ యుగాల్లో ఎక్కడో కొంత వచ్చి కొంత చేసుకుని ఆ తర్వాత ఇతర ధర్మాలకి డైవర్ట్ అయిపోతారు. సో ఆ రకంగా ఇదిగో ఇట్లాగే ఏసు కడిగేస్తాడంట,
ఆ తర్వాత ఇస్లాం మతానికి వెళ్ళిపోయి అక్కడ అల్లా అనే అని అక్కడ, ఆ తర్వాత బౌద్ధ మతం. సో ఆ బౌద్ధ మతం వచ్చేటప్పటికే అక్కడ ఆ సన్యాసాశ్రమ ధర్మం బుద్ధుడితోటే స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో ఏమైనా కూర్చుని యోగం చేసుకునే కేసులు ఉంటారు కదా, గోడలకు ఆనుకుని స్తంభాలకు ఆనుకుని నిద్రలు పోయి చేసి పెట్టేసి ఆ తర్వాత ఎవరైనా ఇంత తిండి పెడితే తినేస్తూ ఉంటారు. అయిపోయింది. ఇంకా సన్యాసాశ్రమ ధర్మంలో చేసే సొంత సంపాదన ఏం అక్కర్లేదు మనకి. ఊరికి అలా కూర్చుని యోగం చేసుకుని ఏదో ఇంత తింటే సరిపోతది. ఇతర ఆ ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. సో ముఖ్యంగా ఇస్లాం, క్రిస్టియన్, బౌద్ధ మతమే ఎక్కువ నడుస్తాయి కాబట్టి ఈ రకమైన క్వాలిటీస్ ఉన్నోళ్ళంతా డైవర్ట్ అయిపోతారు. కొంతమంది పైనుంచి దిగుతారు ఆ టైంకి. ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో ఇప్పుడు ఈ మురళిలో చెప్పినట్టు. సో వీళ్ళు పైనుంచి దిగితే ఇంకా అట్నుంచి ఆ రకంగా సృష్టి నడుస్తుంటది. సో దీన్ని బేస్ చేసుకుని స్వచింతన చేసుకుని మనం ఆల్రెడీ 50% బాబా తీస్తే మిగిలిన 50% సరిదిద్దుకోవచ్చు అన్నాం. అలా సరిదిద్దుకోవాలనుకున్న వాళ్ళు సరిదిద్దుకోవచ్చు. లేదు వద్దనుకున్న వాళ్ళు ఈ విషయాన్ని వదిలేయొచ్చు. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు నన్ను. నేను ఒకసారి సెట్టింగ్స్ మారుస్తాను. ఇప్పుడు చెప్పిన దాని మీద ఎవరికైనా డిసగ్రీమెంట్ లేదక్క మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మేము ఇలా అనుకున్నాము అని అనుకున్న వాళ్ళు మొదట మాట్లాడండి. ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ మీద. మీ ఆలోచన ఇంకేదైనా ఉంటే ఒకసారి చెప్పొచ్చు. అలా కాదు, మేము భక్తిని అసహించుకున్నా భక్తిలోకే వస్తాము, మేము భారతదేశంలోకే వస్తాము, మేము ఎంత నీచంగా ఎవరిని చూసినా గానీ బాబా మాకు ప్రాప్తులు ఇస్తాడని ఏమైనా అనుకుంటే చెప్పండి మరి. అసలు మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేదు చాలా మంది. ఈ ఇంద్ర సభలోకి అపవిత్రులు రాదు. ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఇంద్రుడు అంటే యాక్చువల్ గా బాబా ఇంద్రుడు అని ఎక్కడ పురాణాల్లో చూపించలేదు. వస్తాందా ఆన్ చేయడానికి? చెప్పండి అన్నయ్య. మరి సాకారంలో ఇంద్ర సభలో అపవిత్రం రాదని ఎందుకు మరి బాబా చెప్పిందో? మరి మేము అదే చెప్తున్నాం కదా ఇలా సొంత వాక్యాలని. అందుకే బాబా ఏమన్నాడు, ఇప్పుడు చదువు పూర్తయింది, చదువు యొక్క రూపం పాయింట్స్ ఇప్పుడు నడవదు అని చెప్పాను. ఎప్పుడో ఆపేసేయండి సాకారం మురళిని అన్నాడు. మధురమైన పిల్లలు వినరు కదా, ఆయనోడు చెప్తే వ్యతిరేకంగా ఇట్లా మీకు ఈ కన్ఫ్యూజన్లు వస్తాయని చెప్పాను. మళ్ళీ సబ్జెక్ట్ చెప్పడం మొదలు పెట్టాడు. మీరు అవి చదువుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి చదవడానికి అసలు శ్రీమతమే లేదు. అసలు భక్తి మార్గాలు ఎక్కడ కూడా పరమాత్మని ఇంద్రుడి కింద చూపించలేదు. వీళ్ళ సొంత వాక్యాలు అవన్నీ. సగం వాక్యాలు, సగం పాయింట్స్ ఇలా మన్మతాలే కలుపుకున్నారు అందులో. ఆ విషయం శివబాబా కూడా తెలుసు. అందుకే ఏం చేశాడు, శ్రీమతం తీసేసి ఇప్పుడు చదువు యొక్క రూపం పాయింట్స్ నడవదు, ఇంకా రివైజ్డ్ కోర్సు చదవండి అని చెప్పి శ్రీమతాన్ని మార్చింది. అందుకే సో బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ అయితే అదే చదువుకుంటారు, శివబాబా ఫాలోవర్స్ అయితే ఆయన చెప్పినట్టు రివైజ్డ్ కోర్స్ మళ్ళీ చదువుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు అదే అంటారు, సాకారం మీరు చదివిన ఏదైనా ఫస్ట్ సాకారం మీరు చదవాలి, అదే వినాలని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? శివ పరమాత్మ మాట వినాలి, బాబా మాట వినాలి. ఆది సనాతన దేవి దేవత ధర్మంలోకి రావాలి అని అనుకుంటే నిర్ణయం మనదే. శివబాబా చెప్పినట్టు వినాలి. లేదు నేను క్రిస్టియన్ ప్రాప్తులన్నీ పోగొట్టేసుకుని నేను క్రిస్టియన్ వైపు వెళ్ళి జీజస్ చెప్తుంటే వింటాను, ప్రవక్తలు చెప్తుంటే వింటాను అని అంటే మనం ఇంకా ఇప్పుడు సంగమంలో బ్రహ్మకుమారి చెప్పేది వినాలి. అప్పుడు వేరే ధర్మాల్లోకి వెళ్ళి ప్రవక్తలు వచ్చి చెప్పేది వింటూ కూర్చోవచ్చు. ఎందుకంటే సంగమంలో వాళ్ళ మాట వినే అలవాటు అయిపోయింది. శివబాబా మాట వినే అలవాటు మనకు లేదు కాబట్టి, వ్యక్తులు చెప్పేది వినే అలవాటు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ధర్మపితలు చెప్పేది వింటూ కూర్చోవచ్చు. సో నిర్ణయం మీదే. మార్చాల్సింది వాళ్ళనే. మార్చాల్సింది వాళ్ళని కాదు, మనమే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా అక్కడికి పోవడానికి. వాళ్ళని ఎందుకు మార్చాలి? ఇప్పుడు శివబాబా చెప్పింది అయినప్పుడు మీరు నేను చెప్పి తింటారా? ఇప్పుడు వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేస్తాం అంటున్నారు అంటే శివబాబాను ఓవర్టేక్ చేస్తాం అంటున్నారు. భక్త ప్రహ్లాద సినిమా అందుకే వేసి చూపించింది. సో ఆయననే ఓవర్టేక్ చేసి ఆయన కన్నా 2 స్టెప్పులు ఎక్కువ అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఆయన చెప్పిన మతంలోకి రావడానికి ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళ సొంత మతాలు స్థాపన చేసుకున్నారు.
అవునవును అక్క. ప్రాప్తులు తీసేశాడు అంతే ఆయన. కానీ ఆ ప్రాప్తులు తీసేసాడు కానీ అక్కడ మరి వాళ్ళు ఏం ఆలోచించుకుని ఇంకా అహంకారం ఎక్కువైపోతే ఇంకా అసలు కంటికి కనిపించదు అంటారు చూసారు, అట్లా అయిపోయింది. అందుకే అంత ఎడారుల్లో ఉంటారు అది. ఆ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కి అంతా అసలు ఆ ప్రకృతిని జయించరు. అందుకే అవునక్క. పూర్తిగా ఎడారులు వచ్చేస్తాయి. అవునక్క. ఇప్పుడు సృష్టిలో కూడా ఎక్కువ ఇప్పుడు క్రిస్టియన్ ధర్మము, తర్వాత ఇస్లాం ధర్మం ఆ రాజ్యాలే ఎక్కువ ఉన్నాయి. ఆ దేశాలే ఎక్కువ ఉన్నాయి మనకు ఇప్పుడు సనాతన ధర్మం కంటే కూడా. ఇప్పుడు సంగమంలో మీకు సంగమంలో. ద్వాపరం స్టార్ట్ అయినప్పుడు ఆ త్రేత స్టార్ట్ అయినప్పుడు కొంత ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమవుతుందంటే కొంత సంపద అన్నది పోతది. పూర్తిగా ఆ సత్యుగంలో ఉన్న మహల్ అయితే ద్వాపరానికి రావు, కానీ సంపద ఉంటది. మీకు కృష్ణదేవరాయలు ఉన్నాడు ఇక్కడ రాయలసీమ సైడ్ 16వ శతాబ్దం వరకు కూడా ఆ వజ్రాలు రత్నాలు రోడ్ల మీద పోసి అమ్మినట్టు విన్నాం, అవునా? అంటే ఆల్మోస్ట్ 16వ శతాబ్దం అంటే ఇది 20వ శతాబ్దం. అంటే 400 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కూడా భారతదేశం సంపన్నంగానే ఉండే, అవునా? కానీ ఇటువైపు మీరు ఇటు దేశాలు గనక తీసుకుంటే మీరు జీజస్ కరుణామయుడు సినిమా చూడమని చెప్పింది అందుకే. మీకు ఎక్కడ కూడా ప్రకృతి పచ్చదనం కనిపించదు. ప్లస్ ఆ బన్నులు తింటారు, ఎండిపోయిన చేపలు తింటారు, ఇవే తింటారు. సో ఆ దేశాల్లో సంపద ఉండదు. ఆ దేశాల్లో సంపద ఇప్పుడు మనకు అనిపిస్తుంది. ఎక్కడ అనిపిస్తోంది? బ్రిటిష్ వాడు వచ్చి దోచుకుని వెళ్ళి సంపద వచ్చింది వాడికి అక్కడ. వాడి అన్ని ఇక్కడి నుంచి వెళ్ళి దోచుకెళ్ళినాయే కదా వీళ్ళంతా. సో భారతదేశం నుంచి దోచుకెళ్ళి రిచ్ అయ్యారు అక్కడ. సో అంతవరకు భారతదేశం సంపన్నంగానే ఉంది కదా మరి. సో ద్వాపరం నుంచి చూసుకుంటూ వెళ్ళాలి హిస్టరీ మనం. ద్వాపరంలో కలియుగంలో ఎక్కడ కూడా ఆ దేశాలు సంపన్నంగా ఉండవు. ఇప్పుడు సంపన్నంగా అయింది. ఇప్పుడు ఈ దేశాలు ఇప్పుడు అమెరికా ఉంది, ఒక 400 years బ్యాకే కట్టారు. అంతకన్నా ముందు అమెరికా ఇవే దేశాలు లేవు కదా. సో మీకు ఆ త్రేత అయిపోయినాక ఏమైపోతుందంటే ఆత్మలు పైనుంచి దిగి ఇప్పుడు జీజస్సే ఉన్నాడు, బెత్లెహెం లో పుట్టాడు అక్కడ. బెత్లెహెం అంటే ఇప్పుడున్న పాలెస్టీనా. వరల్డ్ మ్యాప్ తీసి చూడండి. సో పాలెస్టీనాలో పుట్టాడు అని అంటే భారతదేశం నుంచి ఇటువైపు వచ్చాడు అంటే గల్ఫ్ కంట్రీస్ దాటాక, అంటే ఆ భూభాగం పైకి వస్తుంది. అప్పుడు ఆ భూభాగం పైకి వచ్చినప్పుడు కొద్ది మంది అటు వెళ్తారు, వీళ్ళు పైనుంచి దిగుతారు. దిగి మళ్ళీ అక్కడ పాపులేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళకి అంత పుణ్యము అంత ప్రాప్తులు లేవు కాబట్టి ఆ ప్రకృతి ఆ ఉచ్చ స్థితులు ఉండదు. అంటే 33 కోట్లు ఉన్నాయి కదా త్రేత అయిపోయాక. ఈ 33 కోట్లలో నుంచి కొద్ది మంది అటు వెళ్తారు. మనోళ్లే మళ్ళీ ఆ జీజస్ కి వీళ్ళందరికీ జన్మనిస్తారు. కానీ ప్రాప్తి లేదు కాబట్టి ప్రకృతి సత్తువు ఉండదు అక్కడ. సో ఆ బీదరికంలో ప్రాప్తులు లేకుండా మహల్ లేకుండా అలా లేకుండా అలా బతికేస్తుంటారు. ఆ బట్టలన్నీ చిరిగిపోయి ఆ సినిమా చూస్తే బాగా క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు చూడలేదు, మీరు పెట్టిన చూడలేదు, ఎంత చూస్తే సినిమా చెప్పినాక చూడండి, మీకు సినిమా కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు దూరదర్శన్ వేసినప్పుడు చిన్నప్పుడు చూసేసే ఉంటాం. కానీ ఇప్పుడు ఎంత బీదరికంలో బతుకుతారు. ఆ బట్టలన్నీ చిరిగిపోయి చేసేసి ఆ బన్నులు తినుకుంటా ఆ ఇసుక. అసలు ఆ దేశాల్లో ఇసుకలే ఎందుకుంది, పచ్చదనం ఎందుకుందా అన్న సమాధానం మనకు ఒకప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఏమని? వాళ్ళకి ప్రాప్తులు రాలేదు అని. ప్రాప్తులు రాలేదు కాబట్టి ఇసుకలో వచ్చేసాయి. ఎందుకు రాలేదు ప్రాప్తులు? ఎవరు పునాది వేశారు ఈ మతాలకి అంటే బ్రహ్మకుమారిలు వేశారు. ఎందుకు వేశారు? ఆయన చెప్పేది బాబా చెప్పేది వినరు కాబట్టి. వాళ్ళ లెక్కన ఆయన ఓ బల్బు, ఆయన నెట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వరు. ఒక స్టెప్ అట్లా అన్నట్టు వీళ్ళనే నడిపిస్తూ పోయారు. భక్తిని అసహించుకుంటూ పోయారు. క్రిస్టియన్స్ ముస్లిమ్సే భక్తిని అసహించుకుంటారు, ఇంకెవరు అసహించుకోరు. సో వాళ్ళ ఫాలోవర్స్ ఇప్పుడు సంగమం నడుస్తోంది 2024లో. ఎంతో మంది వాళ్ళ ఫాలోవర్స్ ఇప్పటికి కూడా అంత అసహ్యంగా మాట్లాడతారు భక్తుల నుంచి. అయ్యో వాళ్ళు భక్తి చేస్తారంట, వాళ్ళు అది చేస్తారంట, అదేదో పెద్ద నేరం అన్నట్టు. సో వాళ్ళంతా అటే వెళ్ళిపోతారు. ఆ అంతిమంలో రక్తపు కన్నీరు కారుస్తారని అనడానికి కారణం అదే. వీళ్ళ జన్మలు చూసుకొని ఏడుస్తారు. అక్కడ క్రిస్టియన్కి వెళ్తున్నావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాప్తులు తీసేస్తాడు ఈ బ్యాచ్ కంతా. ఎందుకు తీసేస్తాడు అని అంటే మొత్తం అంతా ఒకటే కుటుంబము, ఒక తండ్రి పిల్లలమన్న కాన్సెప్ట్ ఉండదు బ్రహ్మకుమారిలకి ఇలా ఫాలోవర్స్ కి. అందరూ బ్రహ్మవంశీయులని ఎప్పుడు చెప్పాడు? 69లోనే మళ్ళీ రివైజ్ చేసి మరీ చెప్పాడు. సో అది వినలేదు. సో వాళ్ళు వేరా మేం వేరా. సో భక్తి చెయ్యొద్దు అంటారు. మళ్ళీ ఆళ్లే కూర్చుని ద్వాదశ లింగాల్ని పెట్టేసి మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎందుకు? కలెక్షన్ కోసం. అంటే వ్యాపార నిమిత్తం పెట్టారని శివరాత్రి రోజు. అంతే తప్పితే ఆయన మీద ప్రేమ ఎక్కువై పెట్టేది కూడా ఏ రూపాన్ని పెట్టారు?
భక్తిలో ఉన్న లింగ రూపాన్నే పెట్టారే తప్పితే ఆయన యొక్క యథార్థ రూపాన్ని తీసుకురాలేదు. ఎందుకు యథార్థ ఇక్కడ రూపాన్ని తీసుకురావాలి? ఆత్మ యథార్థ రూపమైన జ్యోతి స్వరూపినికి తలుచుకుంటేనే ఆ పాపాలు వినాశనం అయితే సంస్కారాలు పరివర్తన అవుతాయి. సో అక్కడ కూడా ఏం చేశారు? లింగ రూపాన్నే తీసుకొచ్చారు. అంటే భక్తులకు తెలిసిన రూపాన్నే తెచ్చారే తప్పితే ఆయన యథార్థ పరిచయాన్ని ఇవ్వలేదు. మీరు గమనించి చూడండి. అవును అక్కయ్య, అవును. అన్ని సో ద్వాదశ ఎట్టి జ్యోతి. పరిస్థితుల్లో కూడా ఆయన నిరాకారుడు అన్న విషయాన్ని బయటికి తేర్విలు. అవును, అవును, అది అవును. ఇప్పుడు ఇంకొకటి అల్పకాలిక ఆత్మలకు తృప్తిపరిచే విధంగా ఉంటారు కదా. ఉమ్, ఆ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఇప్పుడు రిలేషన్ వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు. ఉమ్, వచ్చినప్పుడు అంటే కొన్ని రకాలుగా వాళ్ళకి ఇష్టమైనట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. ఉమ్. వాళ్ళకు అనుకూలంగా అంటే పెట్టాలా వద్దా? ఇప్పుడు అనుకూలంగా ఉంటే పెట్టద్దు. వాళ్ళ ఎందుకు అంటే జీవహింస మహాపాపం అన్నారు. సో ఈ రోజు మన బంధువులకి నాన్ వెజ్ ఇష్టం కదా అని చెప్పి వాళ్ళు వస్తే మేము నాన్ వెజ్ వండి పెడతామంటే ఇక్కడ భాగ్యానికి బొక్క పడుతుంది. మరి వాళ్ళు తిని వాళ్ళు బాగానే పోతారు. సో మనం అదే ఉన్నాం కదా. వాళ్ళేదో సో అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే తప్పు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం అడ్జస్ట్ అవ్వడం కాదు, వాళ్ళు మనకు తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి. ఎవరైనా అదే మన ఇంటికి వస్తున్నారు అని అంటే వీళ్ళు పరమాత్మని యథార్థంగా తెలుసుకుని ధర్మ మార్గంలో వెళ్లే వాళ్ళు, నిజాయితీ పరులు. వీళ్ళ ఇంటికి వెళ్ళి మనం జీవహింస చేయొద్దు, నాన్ వెజ్ తినొద్దు అన్న ఆలోచన వాళ్ళకి రావాలి. వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి, మనం అడ్జస్ట్ అవ్వడం కాదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ధర్మ మార్గంలో నడిచేటప్పుడు ప్రపంచం అడ్జస్ట్ అయిపోవాలి మనకి. మనం ప్రపంచానికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వద్దు. రాసుకోండి అందరూ. నేను ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రపంచం అడ్జస్ట్ అవ్వాలి ధర్మానికి. అర్థమైందా? అందుకే ఆయన ఏమంటున్నాడు? అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టడానికి సర్వజ్ఞుడైన శివబాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు, పొందిందెంత పోగొట్టుకున్నదెంత అంటున్నాడు. సో ఈ రోజు ఇప్పుడు ఎవరో జిహ్వ యొక్క చంచలత్వం కోసం మనం ఎందుకు నాన్ వెజ్ పెట్టాలి? వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు. మీరు చక్కగా ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ పెట్టండి, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఆరోగ్యము వాళ్ళకు వస్తుంది, ఆరోగ్యం తిరిగి మళ్ళీ మీకు వస్తుంది కదా. ఈ పాయింట్ గనక మీకు ఫిట్ అయింది అనుకోండి, నేను ధర్మ మార్గంలో నడిస్తే లోకం అడ్జస్ట్ అవుతుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందంటే మీకు ఎక్కడ సమస్య రాదు. మేమంతా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. మేము అలాగే ఇప్పుడు నన్ను కూడా ఎన్నో విషయాలు ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అడ్జస్ట్ అవ్వనివ్వండి, నేను కాదు అడ్జస్ట్ అవ్వాల్సింది. ధర్మం ఏదైతుందో ధర్మం ప్రకారమే వెళ్తాను నేను. వాళ్ళకి అది నచ్చకపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరిని పట్టుకుని పాకులాడు. శివబాబా బ్రహ్మబాబా చెప్తేనే వినని వాళ్ళు నేను చెప్తే వింటారా? నాతో పాటు ఎంతో మంది సేవకు వచ్చి వదిలి వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే, ఏమవుతుంది? శివబాబా తోటి సంబంధం ఉంటే కంటిన్యూ అవుతారు. మీకు ఇందాక అదే చెప్పాను, సంబంధము సేవ రెండు ఉన్నాయి. అందరూ సేవ చూసి వస్తున్నారు, సంబంధం లేదు అక్కడ. అందుకే ఈజీగా కట్ అయిపోతారు. మెజారిటీ సేవలు చేస్తున్నారే తప్పితే సంబంధం లేదు బాబా తోటి. సంబంధం ఉంటే సమస్య రాదు. ఒక సేవ చూసే వచ్చారు అనుకోండి, సేవలో ఉన్న లోపాలు, సమస్యలు అన్ని కనిపించేసరికి ఇంకా మేము సేవలు చెయ్యం, మేము మనసు సేవ చేసుకుంటాం. లేదా మా సొంత సేవలు చేసుకుంటామంటారు. సొంత సేవలు చేసుకుని సత్యత ఉంటే షైన్ అవుతారు మళ్ళీ. అది లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మట్టు నిలదొక్కుకోలేకపోతూ ఉంటారు. తిప్పి 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 మనసు సేవ అంటారు. సో మెయిన్ ఇక్కడ పాయింటే సంబంధం. శివబాబాతో సంబంధం ఉందా? వ్యక్తులతో ఉందా? సో వ్యక్తులతో సంబంధం ఉంటే ధర్మపితలతోటి సంబంధాలు పెట్టుకున్నట్టు వెళ్ళిపోతారు. ఓం శాంతి అక్కయ్య. అక్కయ్య చెప్పండి. మీరు మొన్న కూడా ఒకసారి ఇప్పటికి 2-3 సార్లు విన్నా నేను. మీరు భారతదేశానికి ధర్మపితలు రాలేదు అని చెప్పారు కదా. అవును. మరి శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ శంకరాచార్యులు వీళ్ళంతా ధర్మపితలు కాదంటారా అక్కయ్య? కాదు, వాళ్ళు భారతదేశంలో వచ్చి వాళ్ళంతా వైష్ణవ భక్తులు. వాళ్ళు హిందూ మతం కోసం వాళ్ళు పాటుపడ్డారు. రామానుజాచార్యులు ఆయన వైష్ణవ భక్తుడైన సన్యాసాశ్రమ ధర్మం అది. అవును, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వైష్ణవులే, వైష్ణవ భక్తులు వాళ్ళు. జీజస్ వచ్చి ఇక్కడ పూర్తిగా క్రైస్తవ ధర్మాన్ని, అక్కడ అబ్రహం వచ్చేసి ఇస్లాం ధర్మాన్ని, బుద్ధుడు వచ్చి బౌద్ధ ధర్మాన్ని స్థాపించారు.
ఉమ్. సో మరి మన శంకరాచార్యులు, హిందూ రామానుజాచార్యులు వీళ్ళంతా భక్తులు కదా, సన్యాసాశ్రమ ధర్మం కదా. ఉమ్, ధర్మాన్ని స్థాపించడానికే కదా వాళ్ళు కూడా పాటుపడ్డారు అప్పట్లో. ఏ ధర్మాన్ని స్థాపించడానికి? వైష్ణవ మతం, మన హిందూ మతం కోసం అప్పట్లో కూడా శ్రీ ఇవన్నీ అవునా అక్కయ్య, శంకరాచార్యులు. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మమే కంటిన్యూ అవుతుంటది భారతదేశంలో. ఉమ్, ద్వాపరం వచ్చినప్పుడు బ్రహ్మబాబానే విక్రమార్కుడి కింద జన్మ తీసుకుంటారని ఉన్నది ఇక్కడ 69 మురళిలో. ఉన్నప్పుడు యాక్చువల్ గా సత్యత్రేత యుగాల్లో భగవంతుడు ఎవరో ఎవరికి తెలియదు, అంటే ఆశ్రమాన్ని కూడా తీసేశాడు శివబాబా అక్కడ. ద్వాపరం వచ్చిన తర్వాత బ్రహ్మబాబాకి ఎక్కడో ఆయన జ్ఞాపకాల్లో ఒక భగవంతుడు అంటూ ఉన్నారన్నట్టు సోమనాథ్ మందిరాన్ని కట్టాడు ఆయన రూపానికి. సో సతో భక్తి అన్నది స్టార్ట్ అయింది. సతో భక్తి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ధర్మం అని కొత్తగా అక్కడ ఏమంటున్నాడు శివబాబా, రాజ్యము ధర్మము రెండు విడిపోయాయి అన్నాడు. రాజసత్తా ధర్మసత్తా రెండు విడిపోయాయి అన్నాడు అంతే. ఒకప్పుడు రాజుల దగ్గరనే ధర్మసత్తా రాజ్యసత్తా రెండు ఉండే. సో అవి విడిపోయాయి అన్నాడే కానీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించాల్సింది ఏముంది? ధర్మం ఉంది కదా భారతదేశంలో. అర్థమవుతోంది ఆ పాయింట్ మీకు? ఏ రాజులైతే ద్వాపరం నుంచి భారతదేశాన్ని పరిపాలించారో వాళ్ళు కర్మేంద్రియాల మీద రాజ్యం చేస్తున్నారు. రాజ్ సత్తా, ధరం సత్తా, ధర్మం ఏంటో అక్కడి నుంచి మంత్రుల్ని పెట్టుకున్నారు. సో రాజ్ సత్తా ధరం సత్తా రెండు విడిపోయినాయి అంటారు, అందుకే ద్వాపరం అన్నారు దాన్ని. కాస్త తీరిగ్గా కూర్చుని ఆలోచించండి, మీకే అర్థమవుతుంది ద్వాపరం వచ్చాక ఏమైంది. ఆ తర్వాత ఈ రామానుజాచార్యులు వీళ్ళంతా శంకరాచార్యుడు వచ్చి సన్యాసాశ్రమ ధర్మానికి 3500 సంవత్సరాల తర్వాత వచ్చి దానికి పునాది వేస్తాడు భారతదేశంలో. అక్కడి నుంచి సన్యాసాశ్రమ ధర్మం 3500 సంవత్సరాలు అంటే ఇక్కడ వెనక నుంచి చూస్తే 1500 సంవత్సరాలు. మీరు సంగమం నుంచి వెనక్కి వెళ్ళి లెక్కేస్తే అంటే శివబాబా సృష్టించిన సృష్టిలో సత్యత్రేత యుగాల్లో సన్యాసాశ్రమ ధర్మం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనమే పునాదేశం. మనమే పునాదేసి గృహస్థు ధర్మం అని కాదని చెప్పేసి అలా కూర్చుని యోగాలు చేసుకుంటాం అని చెప్పి యోగం చేసే బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే మెజారిటీ బ్రహ్మకుమారిస్ ఫాలోవర్స్ ఎట్లా వస్తారంటే ఆ ధర్మాలు వచ్చినప్పుడు కొన్ని జన్మలు అటు కొన్ని జన్మలు ఇటు అటు ఇటు భ్రమిస్తూ ఉంటారు. సో వాళ్ళు అసలు అటువంటి ఇతర ధర్మాల్లోకి వెళ్లే పురుషార్థం చేస్తున్నార విషయం చాలా మందికి తెలియదు. మేము చాలా కరెక్ట్ గా చేస్తున్నాం అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు, కరెక్ట్ అనుకుంటున్నారు. సో ఆ కష్టాలు అనుభవించి ఆర్తనాదాలు చేస్తూ పోతే మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టి మార్చండి అంటే మళ్ళీ లేదు డ్రామా ఫిక్స్డ్ అని అలాగే కూర్చుంటారు. అది అక్కడ జరిగేది. సో 5000 సంవత్సరాలకు వచ్చి మార్చండి అంటే ఎంతమంది మార్చారు? ఇంకా ఇప్పటికే చెప్తుంటే అందరికి మంజులక్క వాళ్ళ గురించి చెప్పింది అనేసి అంటారు చూసారా, ఆత్మశక్తి లేకపోతే గ్రహించలేకపోతుంది. ఆ ఒక్క పాయింటే కనిపిస్తుంది కానీ మరి మేము చదివింది ఎంత, తెలుసుకున్నది ఎంత, చేసిన త్యాగం ఎంత, ఎందుకు ఇంత ఇవన్నీ విషయాలు చెప్పాల్సిన ఇంత ఆలోచించేంత శక్తి ఆత్మల్లో లేదు. ఒకటే పాయింట్ కనిపిస్తుంది, వాళ్ళ గురించి చెప్తున్నారట. సో పోనివ్వండి, ఆ మతాల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళు బన్ను తింటూ కూర్చుంటారట, నేనేం చేయాలి? ఆ ఎడారుల్లో పడి తిరుగుతాము, ఆ చింపిరి బట్టలు వేసుకుని ఆ జీజస్ చెప్పే మాటలు వింటాం, వాళ్ళ మాటలు వింటాం అంటే విననివ్వండి, ఎవరు ఏం చేయగలం? ఇప్పుడు సంగమం నడుస్తోంది, శివబాబా చెప్పిన మాట వినండి, రివైజ్డ్ కోర్స్ మురళిని తీయండి అంటే లేదు మేము సాకారం మురళి చదువుకుంటాం అంటున్నారు. సో అక్కడికి వెళ్ళి బైబుల్ ఖురాన్ చదువుకుంటారు, అది వాళ్ళు రాసిందే కదా. అంత ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఇప్పుడు సాకారం మురళిలో ఏదైతుందో చాలా పాయింట్లు తీసేశారంటే అసంపూర్ణ జ్ఞానం అది. సో బైబుల్ ఖురాన్ లో కూడా రాజయోగం గురించి ఉండదు, అందులో అసంపూర్ణ జ్ఞానం. సో వీళ్ళకి అసంపూర్ణ జ్ఞానం చదివే అలవాటు ఇక్కడే చేసుకున్నారు కాబట్టి అక్కడ వీళ్ళు అదే చదువుకుంటారు. దానికి ఇంకా నేనేం చేయగలను? ఉన్న విషయాలు చెప్పి ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, లేకపోతే వదిలేను, అంతవరకే మేము చెప్పగలం కానీ అంతకన్నా ఏం చేయగలను నేను మాత్రం. సో కాబట్టి ఎవరైనా వెళ్తున్నాం చేస్తే ఊరికి టెన్షన్ పడకండి, ఎందుకంటే శివబాబా బ్రహ్మబాబా చెప్తేనే వినని వాళ్ళు మీరు నేను చెప్తే వినరు. కానీ ఏమో ఒకవేళ ఎవరికైనా బల్బులు వెలిగి అయ్యో సరే మేము మారుతాము అని అనుకుంటే ఏమైనా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తే చెప్పండి అంతే. కానీ ఎవరిని పట్టుకుని నువ్వు తప్పు చేస్తున్నావంటే ఎవరికి నచ్చదు.
ఇంకా మనం అది ఎంత బాగా చెప్పినా ఇంకా అక్క అలా మాట్లాడింది ఇలా మాట్లాడింది అంటారు. సరే పోనీయండి వెళ్ళి అక్కడ జీజస్ కూర్చుని వాళ్ళని వీళ్ళని నిదానంగా చెప్తూ ఉంటారు సినిమా మొత్తం చూడండి. అలాంటి మాటలు విని ఆనందపడతారు లేదు. వరదినక్క ఏమైనా మాట్లాడతారా? చెయ్యెత్తారు. అవునక్కయ్య. చెప్పండి. ఇందాక చెప్పారు కదా, బాబా బ్రహ్మకుమారీస్ బాబాని ప్రత్యక్షం చెయ్యలేదు. వాళ్ళని బాబా 15th నవంబర్ 2010 మురళిలో చెప్పారు. 171 పేజ్లో. ఎవరికైనా చెప్పారు. దాంట్లో అది నోట్ చేసుకోమనండి. నేను చాలా సార్లు చూపించాను. బ్రహ్మకుమారిలు ప్రత్యక్షం అయ్యారు, నన్ను గుప్తంగా పెట్టారన్నాడు. అదే తీసా, నేను మొన్న చదివాను అనమాట. చెప్దాం అనిపించింది, అందుకని చెప్తాం. ఇప్పటి వరకు అందరికీ తెలుసు, శివబాబాకి తెలుసు. అంటే ఫాలోవర్స్ కి హ్యాపీగానే ఉంటది. అబ్బా మనమే ప్రత్యక్షమైన వంట అని చెప్పి, కానీ యాక్చువల్ గా ప్రత్యక్షం మొన్న చెప్పిన మురళిలో కూడా ఆయన యాక్చువల్ గా ధ్వని వ్యాపించలేదు అంటున్నాడు. ఇప్పటి వరకు బ్రహ్మకుమారి కుమారుడు ప్రత్యక్షమయ్యారు, భగవంతుడు తండ్రి వచ్చేశారు అని కూడా ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థం చేస్తున్నారు కానీ మన తండ్రి వచ్చేశారు భగవాను వాచ ఇది బ్రహ్మకుమారుల ఉవాచ కాదు అనే ఈ ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగవలసిందే. స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వాలి. మీ ఒక్కొక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రత్యక్షం చేయాలి, చేస్తున్నారు కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అని అందరి చెవులలో ఈ ధ్వని మారుమ్రోగాలి అని చెప్తున్నారు. అవును, అందుకే కదా నిరాకార శివ పరమాత్మ అనే విద్యాలయాన్ని కూడా పెట్టి ఇప్పుడు ఆయనని ముందుండి మనం చేయాల్సిన పని అదే. సో మీరు ఒకటే చదివారు, శ్రీమతము మన్మతం అని చెప్పేసి కూడా సపరేట్ వీడియో చేసాం. మరి అప్పటికి మీరు క్లాసెస్ జాయిన్ అయ్యారో లేదో తెలీదు. సో కాబట్టి ప్రజాపిత బ్రహ్మకుమారిస్ కాదు, నిరాకార శివ పరమాత్మ అని చెప్పి పెట్టాలని కూడా ఉంది అందులో. అది వింటానక్క. వినండి. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు? ఓం శాంతక్క. ఓం శాంతమ్మ. జైన మతం గాని బుద్ధ మతం గాని రెండు సిమిలర్ గా ఒకటిగానే ఉంటది. ఇంకోటి ఆ సమయంలో ఆ మతాలు వచ్చినప్పుడు భారతదేశము బాగా ఉచ్చ స్థితిలో ఉంటది అని చెప్తున్నారు కదా మీరు. అయితే అప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయి భారతదేశం మూఢనమ్మకాలు? ఎక్కడ స్టార్ట్ అవుతాయి? కలియుగంలో ఎండింగ్ లో స్టార్ట్ అవుతాయి. అంటే బుద్ధుడు వచ్చి కదా మూఢనమ్మకాలు ఉండవు. మీకు ఎవరు చెప్పారు ద్వాపరంలో మూఢనమ్మకాలు ఉంటాయని? అంటే బుద్ధ మతము జైన మతం వచ్చినప్పుడు వాళ్ళు కదా అవన్నీ మార్చింది. హిందూ మతంలో చాలా ఎక్కడ వచ్చారు వాళ్ళు? భారతదేశం బయట వచ్చారు. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది అదే. ఇక్కడ ఒక పక్క జీజస్ వచ్చినప్పుడు భారతదేశంలో ఈ రాజులు పరిపాలిస్తున్నారు. సో జైన మతము బౌద్ధ మతం ఇవన్నీ బయట వచ్చినప్పుడు ఆ జరిగేవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి తప్పితే ఈ ఆత్మలే అక్కడికి వెళ్తారు, వాళ్ళే అవన్నీ మూఢనమ్మకాలన్నీ పిచ్చేస్తూ పోతారు. సో భారతదేశంలో ధర్మం ఉంది, ప్లస్ రాజులు ఎవరు పరిపాలిస్తున్నారు అంతే. ఇక్కడ చదువుకుని వెళ్ళిన బ్యాచే కదా. సో చదువుకుని వెళ్ళిన బ్యాచే కాబట్టి ఆయన కల్పవృక్ష జ్ఞానం ఏం చెప్తున్నాడు, మీ యొక్క స్థితి ద్వారా సృష్టి యొక్క స్థితి సమయం ఉంటది. సో భారతదేశంలో ఏ రాజులైతే పరిపాలిస్తుంటారో వాళ్ళు రజో స్థితిలో ఉన్నారు, రజోలో ఉచ్చ స్థితి. సో ధర్మం ఉంది అక్కడ, రాజ్యము ఉంది, కానీ విడిపోయి ఉన్నాయి అంతే. ఇప్పుడు మన ఆత్మలో సంగమ యుగంలో మనం స్వరాజ్యాధికారులు అవ్వాలి, ప్లస్ రాజ్యాలు ఎలా పరిపాలించాలన్న ధర్మాన్ని బోధిస్తున్నాడు శివబాబా ఇక్కడ రాజకుటుంబీకులకి. సో ఆ ధర్మం రెండు రికార్డ్ అవుతున్నాయి. సో రికార్డ్ అయిన తర్వాత ఎవరైతే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పరీక్షలు పాస్ అవుతారో నంబర్ వైజ్ వేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. సో మరి అలాంటప్పుడు మూఢనమ్మకాలకు భారతదేశంలో అవకాశం ఎక్కడుంది? అన్ని హైలీ అంటే భారతదేశం ఒక హైలీ అడ్వాన్స్డ్ సొసైటీ నుంచి కిందకి దిగుతూ వస్తుంది తప్పితే మీకు ద్వాపరం కూడా యాక్చువల్ గా బాగానే ఉంటది, కలియుగం కూడా చాలా వరకు బెటరే ఉంటది. ఎప్పుడైతే ఆ ఎండింగ్ వస్తూ ఉంటదో ఆ 15వ శతాబ్దం అక్కడి నుంచి సమస్యలు స్టార్ట్ అయితే గానీ ఇంచుమించు అయితే దాన్ని భారతదేశం కరెక్ట్ గానే ఉంటది. మీరు ఏం చేస్తారంటే గూగుల్ తీసుకొని కొట్టి చూడండి, ఎప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు
ఇస్లాం మతస్థులు వచ్చారు, ఎప్పుడు బ్రిటిష్ వచ్చారు, ఇవన్నీ గూగుల్లో కొట్టి చూస్తే రాజ్పుట్స్ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఫైటింగ్స్ జరిగినాయి, వార్లు ఎప్పుడు జరిగాయని మీరు చూసి ఆ సెంచరీ ఏదో చూడండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో మనం ఇప్పుడు 20th సెంచరీలో ఉన్నాం, అంటే 20వ శతాబ్దంలో ఉన్నాం. సో ఇందాక కృష్ణదేవరాయలు ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు 16వ శతాబ్దం అన్న, అంటే 16 ఇది 20, అంటే కొంచెం 400 సంవత్సరాలు వెనకంత. సో ఈ యుద్ధాలన్నీ ఇప్పుడిప్పుడు జరిగినాయి. సో ఒకసారి గూగుల్ వేసుకొని కొట్టి చూడండి, మొత్తం అంతా మీకే క్లారిటీ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడిప్పుడు జరిగినాయి. ద్వాపరంలో యుద్ధాలు ఉండవు భారతదేశంలో. మీకు వేరే ఇతర బుద్ధ మతస్థులు మతం ఆ బుద్ధ మతం మన ఇండియాలోనే కదా పుట్టింది. నేపాల్ 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 వచ్చాడు బుద్ధుడు. నేపాల్ లుంబినిలో పుట్టాడు ఆయన. అంటే అప్పుడు నేపాలు అని ఒకటిగా విడిగా కాకుండా అంతా ఒకటిగానే ఉండింది కదా. మీకు త్రేత అయిపోయిన తర్వాత కొంత ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంచెం రాజ్యాలన్నీ అటు ఇటు అవుతాయి. ఇప్పుడు ఇందాకే చెప్పాను, జీసస్ ఎక్కడ పుట్టాడు? ప్రస్తుతం ఉన్న పాలెస్టీనాలో పుట్టాడు. మరి అప్పుడు పాలెస్టీనా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు జియోగ్రఫీ వైజ్ అయితే ఏదైతే వీళ్ళు బెత్లెహేమ్ లో పుట్టాడని అంటున్నాడో అది పాలెస్టీనా కంట్రీలో ఉంది. సో ద్వాపరంలో పాలెస్టీనా ఉందో లేదో నాకు తెలియదు మరి. సో మరి బుద్ధుడు నేపాల్లో పుట్టాడని ఉంది. మరి నేపాల్ అన్నది ఇప్పుడు ఈ పేరుతోటే నడుస్తోంది. మరి అప్పుడు పుట్టేటప్పుడు మరి లుంబిని వనం అన్నారు, కానీ అప్పుడు లుంబిని వనం అని చెప్పి ఇప్పుడు ఏమైనది నేపాల్ కంట్రీలో కన్నా వెళ్ళి ఉండాలి. యాక్చువల్ గా భారతదేశానికి సంబంధించిన చిహ్నాలన్నీ ఆసియా ఖండంలో ఎక్కువ కనిపిస్తాయి టూర్లు గనక వెళ్ళి చూస్తే. అక్కయ్య ఒక చిన్న మాట, ఇప్పుడు ద్వాపరంలో యుద్ధాలు జరగలేదు అని అన్నారు కదా ఇందాక. మరి కురుక్షేత్రము జరిగింది ద్వాపర యుగంలోనే కదా అక్కయ్య? అమ్మా 7 day కోర్స్ తీసుకున్నారా మీరు? అయిపోయింది. కాకపోతే నాకు కొంచెం మరి మెమరీ కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది అక్కయ్య? జరగలేదు. కానీ పౌరాణిక గాథ కదా అది. మా కోడలు వింటోంది ఇవన్నీ. ఆమె నన్ను అడుగుతుంది, నేను ఆమెకు చెప్పాలి. అమ్మా ఇది యాక్చువల్ గా జూమ్ 1 year నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో మీరు ఇంత ఓకే. బేసిక్ క్వశ్చన్స్ సరే అక్కయ్య. అడిగితే ఇక్కడ మన గ్రూప్ లో ఉన్నారు కదా మన సేవాదారులు, ఎవరి చేతన్నా 7 day కోర్స్ ఇప్పించండి. మీరు అడిగిన ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం జరిగాలన్నది 7 day కోర్స్ అది. అవును. సో ఎవరి చేతన్నా చెప్పించండి. నేను మళ్ళీ వెనక్కి వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళలేనని చెప్పేసి చాలా మటుకు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాను అందరిని జూమ్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళని చెప్పి. ఇంక ఇలా చెప్తూ కూర్చుంటే ఇంకా నేను ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము, ఇంకా విశ్వ పరివర్తన అవ్వదు ఇంకా. సో మన గ్రూప్ లో సేవాదారుల లిస్ట్ ఏదైతే వేసామో ఎవరి చేతన్నా 7 day కోర్స్ ఇప్పించండి. ఎందుకంటే ఇక్కడ అసలే ధర్మస్థాపన దగ్గర ఉన్నప్పుడు ఇంకా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. ఈ పాయింట్ అందరికి అర్థం కావాలి, లేకపోతే భక్తిని ఆశ్రయించుకుని నానా రకరకాలమైన భాగ్యాన్ని రచించుకుంటున్నారు. నేను భక్తిని అసహించుకోము, అక్కడ నుంచే కదా మనం ఇక్కడ అక్కయ్య ఇదే నాకు నచ్చని విషయం. నేను మీ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, ఎవరి జీవితాలు ఎలా పురుషార్థాలు చేసుకున్నారో నాకు తెలీదు. మేము చెప్పేటప్పుడు జనరల్ గా చెప్తాం. ఒకవేళ మీరు చేస్తే సరిదిద్దుకుంటారు, మీరు చేయకపోతే వదిలేస్తారు. ఇప్పుడు 91 మంది ఉన్నారు ఇప్పుడు ఈ జూమ్ లో. ఎవరేం పురుషార్థాలు చేశారో నాకెట్లా తెలుస్తుంది చెప్పండి? అంటే మీరు ఇప్పుడే జూమ్ అటెండ్ అవుతున్నారు, కానీ చాలా మటుకి స్టేట్మెంట్ నేను ముందే ఇచ్చేసాను. వాళ్ళ గురించి నేను అనలేదు అక్కయ్య. నేను ఆ వంతు నేను చెప్తున్నాను, భక్తి బాగా చేశాకే నేను ఇక్కడికి వచ్చాను అని. సో ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజు చెప్పుకున్న మురళి ఇతర ధర్మాలు. సో ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.